ముంగడి జాగలేదు వేదో లక్ష్మీర్మణవగామినీ ప్రబోధిని శ్రీర్మా తమ్మి కొంచెం కిందికండి నీకు పంపిస్తా ఫోటో రైట్ రైట్ పంపిస్తా మీరు ఎంట్రీ జరగాలి జరుగుతలేదు మీరు ఓకే మీకు ఇచ్చేస్తాం ఫోటోలు ఇబ్బంది ఏం లేదు 7 గ్రూప్ వస్తాయన్న మీకు ఏం ఇబ్బంది లేదు మొత్తం మీకు పోయి 4 ఆఫ్ ఉంటాయి అది కేజీబీ హై స్కూల్ ఇది హై స్కూల్ పాత గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలి ఊర్లో ఇక్కడ కట్టారా ఇది హై స్కూల్ అది పిఎస్ అది 1 to 5 వాడు అది 1 to 5 అసలు నాకు యాక్చువల్గా అది చెన్నై ఇది ఊరా అంతే ఏం పేరు దీనికి పులిచెర్ల ఎండాకాలం పోతాయి మళ్ళీ ఆటోమేటిక్ ఒక వర్షం కాదా గ్రౌండ్ అంతా వాటర్ ఉన్నట్టు అనగారిన జీవితాల అక్షరదారి చదువుల కండగమారి దేశపు ప్రతి పంతులు మన చేసి మన జీవితాల నింపి మహిళా ఉపాధ్యాయులు కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ మేడం ప్రాబ్లం ఏం లేదు జస్ట్ వర్షాకాలంలోనే సైక్లోన్ వస్తేనే ప్రాబ్లం మామూలు వర్షం వచ్చినా అంత ప్రాబ్లం లేదు రైనీ సీజన్లో కంటిన్యూస్గా సైక్లోన్ బ్లూ చుట్టూ ఈ గ్రాస్ ఇది ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు దోమలు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి కూడా పొలాలు ఎక్స్ట్రా వాటర్ కూడా చేస్తున్నాయి వాటర్ ఉంటుంది పొలాలు అసలే రాలేదన్నారు కదా అట్లేం లేదా వారబంది పద్ధతి అన్న జాగ్రత్త నేను ముందుకు రాను ఇక్కడ జాగ్రత్త వాళ్ళు ఏమంటారంటే వారబంది పద్ధతి మెయింటెనెన్స్ లేక మొత్తం లాస్ అవుతుంది ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి ఏ జిల్లాలో చూసినా కాలువలు ఇట్లనే ఉన్నాయి నో మెయింటెనెన్స్ తెలంగాణ కాలువలు నీళ్ళు ఇస్తుంది వారబద్ది పద్ధతిలో కానీ లైనింగ్ ఉంటే ఏంటంటే మన కాన్ఫరెన్స్ వర్ధన్నపేట
ఇదా 71 DBM మెయిన్ కాలువ మేడం, కానీ 70 కిలోమీటర్ ఇది. మా దాదాపు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, కోదాడ 3 నియోజకవర్గం మేడం. పెద్ద కాలువ ఇదే. ఈ రెండో దశ ఆయకట్టు కిందకి అంటే భయాన వాగు నుంచి వస్తాయి, అక్కడి నుంచి విడుదల అవుతాయి మేడం. మన మైలవరం ఉందిగా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి మేడం. హరీష్ రావు గారు వచ్చిన తర్వాత మిగతా అప్పటి టీఆర్ఎస్ మంత్రివర్గం రకరకాల చూసారు, అంతా బాగానే ఉంది. అది మాటలకి పరిమితం. అది సార్ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనంలో భాగంగా ఏమన్నా వర్క్ ఇక్కడ ఏం చేసారు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 4-5 ఊర్లు ఉన్నాయి, ఆ తండాలు అవి అన్నీ. ఇక్కడ దీన్ని 1 నుంచి 3 TMCల వాటర్ చేయాలని దీని ప్లానింగ్. ఈ 1 నుంచి 3 TMCల ప్లానింగ్ చేస్తే చుట్టుపక్కల అన్ని పోతాయి. వాళ్ళకు పునరావాసం కింద వేరే కాడ చేయాలని కూడా అప్పటి ప్లాన్ అయింది. అయితే ఈ లోపల ఇదంతా ఫైల్ అంతా పెండింగ్. అసలు ఎప్పుడు ప్రాథమిక పనులు కూడా ప్రారంభం, ఓన్లీ ఫైల్ పంపడం అక్కడ అంతవరకే. అంతే. అసలు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఏది కానీ 700 ఎకరాలు ఉంటుంది మేడం ప్రెసెంట్ 700 ఎకరాలు. ఈ చెరువు ఒకటి వెంపటి మండల మన వెంపటిలో కూడా ఆ పెద్ద చెరువును కూడా రిజర్వాయర్ చేస్తామని ఆ రోజు హరీశ్రావు గారి దగ్గరికి వచ్చినట్టు కూడా చెప్పారు. దీని వల్ల ఏంటంటే దాదాపు ఇక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దాదాపు ఒక 40-50 గ్రామాలకు భూగర్భ జలాలు పెరుగుతాయి, వ్యవసాయ సాగు ఉంటుంది. టోటల్గా సూర్యాపేట జిల్లా వాటర్ రావాలంటే జనగామ జిల్లాలోని కొడకొండ మండల కేంద్రంలోని పయ్యన్న వాగు రిజర్వాయర్ నుంచి ఇది సూర్యాపేట జిల్లాకు వాటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ దీనికి లబ్ధి పొందేది ఎవరు? తుంగతుర్తి నియోజకవర్గ రైతులే SRSP స్టేజ్ 2 కింద లబ్ధి పొందుతారు. అది దాని ప్రాసెస్ మేడం. దీనికి ఒక 2 కిలోమీటర్న్నర కాలువ ఇంకా కలవలేదు. SRSP నుంచి ఇళ్ళకి కలవాలని అంటే 1 కిలోమీటర్ అంటే మధ్యాహ్నం భూసేకరణ చేయాలి, అందుకని ఆగిందండి. అసలే ఫోటోలు దొరుకుతలేవు అంటే వీడియో. సూపరింటెండెంట్ సార్ ఇటు తిరగండి. సూపరింటెండెంట్ సార్ ఈ సల్లో కొద్దిగా సెల్ కింది పెట్టండి. సూపరింటెండెంట్ నిర్మల్ సార్. నువ్వు చెల్లె పెట్టు. ఇక్కడ ఏ దృష్టి చేసుకోవాలంటే కూడా బయట దృష్టి చేసుకొని రావాలి.
కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. నేను ఏదైనా ఫోటోస్ ఉన్నాయి బాత్రూమ్ ఒకటే మందికి అది ఎట్లా కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెడ్ పేషెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఇదే ఉంటుంది, ఒక బెడ్షీట్ కూడా మారవాలి. మంచిగా ఉన్నారు. దేనికోసం వచ్చారు? చూద్దాం వచ్చాయి. బాగున్నారా? తగ్గిందా? జ్వరంకి వచ్చారా? చాలా ఘోరంగా బెడ్లు సగం తీసేసిన పరిస్థితి వచ్చింది. ఎవరన్నా వస్తే పేషెంట్స్ డాక్టర్స్ సహకరించి మరి బెడ్లు వేసి హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే డెలివరీలు నెలకు 2కు పడిపోయినాయంటే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, తప్పనిసరిగా అర్థమవుతా ఉంది స్పష్టంగా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓవరాల్గా ఏం పెట్టారు? అసలు పక్క బిల్డింగ్ వాడతారా? ఇక్కడ ఏం చేస్తారు? అది మెరుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇంకా 1 ఇయర్ రిలీజ్ అయితే యాక్చువల్లీ ఈ బిల్డింగ్ 18 monthsలో కంప్లీట్ చేయాలనేది ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు లాస్ట్ 1 year పెండింగ్